నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, ఒకప్పుడు టీడీపీలో ఉన్న అతనే మళ్ళీ ఇప్పుడు వైసీపీకి వెళ్ళి మళ్ళీ టీడీపీకి రావడానికి ప్రయత్నిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఆయన ఎవరో కాదు, వల్లభనేని వంశీమోహన్. సో ఇప్పుడు ఈయన మళ్ళీ టీడీపీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఇప్పుడు ఏదో సాగునీటి ఇష్యూ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాయడం, ఆయన్ని మీట్ అవ్వాలి అని చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా ఇదంతా కూడా ఇప్పుడు వైసీపీలో ఫ్యూచర్ అనేది ఏమీ లేదు కాబట్టి మళ్ళీ టీడీపీలోకి వస్తే మనకి ఫ్యూచర్ ఉంటుంది అన్నట్టుగా ఆయన ఇందులోకి రావడానికి చూస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆయన ఏమన్నా ప్రయత్నిస్తే అధిష్టానం ఏం చేస్తుంది అంటారు? అంటే ఫ్యూచర్ గురించి ఫస్ట్ మాట్లాడుకునేటప్పుడు వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏంటో చూడాలి. గతంలో ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఎన్ని బూతులు తిట్టారు, ఎన్ని గోతులు దవ్వారు, ఎన్ని రకాలుగా. అసలు వల్లభనేని వంశీ అంటే ఎవరికి అర్థం కాదు. ఫస్ట్ ఇన్ని అందగాడని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈయన జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మా వైఎస్ఆర్సీపీ పార్టీ అందగాడని చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఏంటి మాకు అర్థం కాల. దేవినేని అవినాష్ని చూపించి ఇంకో అందగాడు అన్నాడు. రేపో మాపో అందంగా ఉన్నాడని అరెస్ట్ చేశారంట. ఇది ఇంకా పెద్ద విచిత్రం. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? పాపం చిన్నపిల్లోడు, ఏదో చిన్న దొంగతనం ఏదో అన్నాడు. అసలు ఫస్ట్లో అయితే అందగాడని చెప్పి అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు కంటే అందంగా ఉన్నావు నువ్వు, లోకేష్ కంటే అందంగా ఉన్నావు, అందుకనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని చెప్పారు. కానీ వల్లభనేని వంశీ చేసిన తప్పులేంటి? మాట్లాడిన నీచమైన బూతుల భాష ఏంటి? అసెంబ్లీ సాక్షిగా చేసిన అవమానాలేంటి? తిన్నింటి వాసాలను లెక్కబెట్టే వీళ్ళ మనస్తత్వం ఏంటి? తిన్నింటి వాసాలను లెక్క పెట్టడమే కదా. మీరు ఏ పార్టీ అయితే రాజకీయ భిక్ష పెట్టింది, ఏ పార్టీలో మీరు ఏ విధంగా ఎదిగారనేది మర్చిపోయి ఇప్పుడు పార్టీలు మారటం సహజం, దాన్ని ఎవ్వరేమనరు. రాజకీయంగా ఈ రోజున అదొక ఇదిగా మారిపోయింది, కామన్ అయిపోయింది, ఎవరు పట్టించుకోవట్లే. కాకపోతే ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిత్వం ఉండిద్ది, నీతి ఉండిద్ది, నిజాయితీ ఉండిద్ది. దానికి తగ్గట్టుగా వాళ్ళ నియోజకవర్గ ప్రజలని వీళ్ళు ఏ విధంగా చూసుకుంటున్నారు, ఎంత గొప్పగా వీళ్ళ పరిపాలన ఉండిద్ది. నువ్వు ఏ పార్టీలోనే ఉండు, కొంతమంది ఉంటారు వాళ్ళ ప్రజలు అంతే విధంగా కట్టుబడి ఉంటారు. ఆ నీతి నిజాయితీ అనేది మనుషుల్లో లేదు. పార్టీ మారితే బూతులు తిట్టడమా? నువ్వు మొన్నటి వరకు అదే పార్టీలో ఉండొచ్చిన వాడివి కదా. రోజా అంతే, ఈ వల్లభనేని వంశీ అంతే, ఆ గంజాయి మొక్క అంతే, ఈ బ్యాచ్ అంతా అంతే కదా. మరి ఎంత దారుణమైన విషయం అంటే ఇది. మీకంటూ ఒక గౌరవం కానీ, 10 మందిలో ఒక పలుకుబడి కానీ ఏది? ఎవరినన్నా వచ్చి నిలబడమనండి వాళ్ళతో పాటు, మేమున్నాం మా అన్నతో అని చెప్పేసి చెప్పమనండి. ఎక్కడి నుంచి వస్తుంది? టీడీపీ కార్యాలయం, పార్టీ కార్యాలయం అంటే ఆ పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ దేవాలయంతో సమానంగా దాన్ని చూస్తారు. అలాంటి కార్యాలయం మీద అంత దారుణంగా దాడులు చేసి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసేసి అంతా లాభాషేగా మాట్లాడింది. లోకేష్ గారి గురించి ఎంత నీచంగా దిగజారిపోయి మాట్లాడారు. అరే ఒరే, ఇదే మీకు రాజకీయ నాయకులుగా నేర్చుకుంది? అలా నీచంగా దిగజారిపోయి మాట్లాడుకోవటానిక? వీధి రౌడీల్లాగా, ఆకు రౌడీల్లాగా ఏదో చదువు సంధ్య లేకుండా అన్ని అలవాట్లుండి వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ఎలా మాట్లాడతారో మనం చూస్తాం. తాగుతూ వాళ్ళు నోటికి ఏదో అద్దు ఉండదు. కానీ ఒక ప్రజాప్రతినిధి అనగానే ఆ గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సభలో కూర్చోటానికి ప్రజలు కల్పించారు కదా మీకు. ఆ గౌరవ సభలో కూర్చున్నప్పుడు ఆ గౌరవం మీ దగ్గర ఎక్కడుంది? లేనప్పుడు మీరు పార్టీలు మారుతూ ప్లేట్లు విరాయిస్తూ, పార్టీ మారినప్పుడల్లా మారిన పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళగానే యువతల పార్టీని తిడుతూ ఇలాంటి నీచమైన రాజకీయాల జగన్మోహన్ రెడ్డి నేర్పించింది. అదే మేడం, ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు బూతులు మాట్లాడితేనే పిల్లలు నేర్చుకుంటారు, తప్పు అని చెప్తారు. బట్ ఇప్పుడు ప్రజలను పాలించే నాయకులే ఇంత యథేచ్ఛగా బూతులు మాట్లాడితే ప్రజలు ఏం నేర్చుకోవాలి? మరి అదే కదా. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గురించి మనం చెప్పుకోవాలంటే ఏం చేశాడనేది అందరికీ తెలుసు. మరి ఆయన ప్రజాప్రతినిధిగా ఉంటే ఏం చెప్పాలి? ఏం చెప్తాడు? మంచి అవినీతి చేసిన వీళ్ళు నీతులు చెప్తే ఎవరైనా వింటారా? చాలా చెప్పాపో, ఫస్ట్ నీకు చూసుకో అంటారు. అంతే కదా, ఫస్ట్ వచ్చేదే ఆ మాట. అదే ఒక వ్యక్తిత్వం గల వ్యక్తి చెప్తే అది కాదన్నా అని చెప్పి బ్రతిమలాడుకుంటారు. ఓకే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వింటున్నానని చెప్పి సరెండర్ అవుతారు. ఆ సరెండర్ అవ్వాలంటే అవతల వ్యక్తిలో నీతి, నిజాయితీ, ఒక ధైర్యం, 10 మందికి హెల్ప్ చేసే గుణం, ఇవన్నీ ఉండాలి. ఈ రోజున నువ్వు రైతుల గురించి బహిరంగంగా లేఖ రాశానంటున్నావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఇబ్బంది పెట్టలేదా? అక్కడ భూములు గోల్మాల్ చేయలేదా? ఎన్ని రకాలు చేశారో వీళ్ళని చెప్పనండి. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతుల గురించి ఎందుకు పట్టించుకోలేదు? నువ్వు విజయవాడలోనే కొన్నావు, గన్నవరంలోనే ఎక్కడో కాదు కదా. అమరావతి రైతులను అంత ఘోరంగా మహిళలను అవమానపరుస్తూ కాలుతో పొత్తి కడుపుల్లో బూట్లు కాళ్ళతో తన్నించుకుంటుంటే ఆ రోజున అనిపించలేదా రైతులని? ఈ రోజున ఏంటి దొంగ తిరుగుడు వ్యవహారాలు? దారి తప్పావా? లేకపోతే దారి దిక్కు తెలియక ఈ రోజున ఈ దారిలోకి వద్దామని చెప్పి చూస్తున్నాడా వల్లభనేని వంశీ? ఈ
నేనైతే నమ్మని డ్రామాలు. ఇంకా చాలు, ఆడినంత వరకు ఇంకా ఆపేసి, మీరేంటి, మీ బ్రతుకేంటి, మీరు చేసిన అరాచకాలు ఏంటి అన్నీ తెలిసిన తర్వాత కూడా పోయి విషపాము అని చెప్పి తెలిసిన తర్వాత పాలు పోయకూడదు, దాని దగ్గరకు అస్సలే తెచ్చుకోకూడదు. ఇంకా పక్కలో బల్లెం అంటారు చూడు, ఆ టైప్ ఇట్లాంటి వ్యక్తులను తెచ్చి పెట్టుకోవటం చూసిన తర్వాత నువ్వు రైతుల గురించి నీకు ఇంకా అభిమానంగా ఉంటే ఆ రైతులందరినీ పెట్టుకొని చర్చించు, ఎలా చేద్దామని చెప్పి అడుగు, ఎవరు నీతో నడుస్తారో చూద్దాం. ఎందుకు నువ్వు టీడీపీ కార్యాలయం మీద దాడి చేయాల్సిన అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నువ్వు మార్కులు కొట్టేయాలా? ఆయన దగ్గర నుంచి నువ్వు గుడ్ బాయ్ అనిపించుకోవాలా? ఆయన దగ్గర నుంచి మా అందగాడు మంచి పని చేశాడని నువ్వు ఏదో ఇది చేయాలా? చెప్పు. ఆయన నువ్వు చేసుకోవడానికి అని చెప్పేసి మీరు లాలూచి అయిపోయి ఎంత దారుణమైన విషయాలు. అక్కడ ఆ కంప్యూటర్ ఆపరేటర్ని నువ్వు అరెస్ట్ ఆ అబ్బాయిని ఇది చేయటమే కాకుండా, కిడ్నాప్ చేయటమే కాకుండా, వీళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకొని సీసీ కెమెరాలో రికార్డ్ అయిన తర్వాత కూడా అబ్బబ్బే తనే సత్యవర్ధన్ అని చెప్పి నాకు తెలియదు అని చెప్పే ప్రయత్నం. ఇంటికి ఆయనకున్న కారుల నెంబర్లు కూడా మర్చిపోయాడు వల్లభనేని వంశీ. ఫోను లోపల హైడ్రామా, డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తే హైడ్రామా అంతా ఇంత కాదు. పోలీసులు లోపల కూర్చోబెట్టి డ్రెస్ మార్చుకోవడానికి లోపలికి వెళ్ళిన వ్యక్తి ఒక 1/2 అవర్ పైన డ్రామా, అందరికి ఫోన్లు చేయటం, ఆ ఫోన్లో సిమ్ములు మార్చేయటం చాలా చేశాడనమాట. కారు నెంబర్లు మర్చిపోయానని చెప్పటం, ఇలాగ చెప్పుకుంటూ పోతే నాకు తోడు కావాలి జైల్లో అని చెప్పి అడిగాడు. నేను ఒక్కడనే ఉండాలంటే నాకు భయం వేస్తుంది అన్నాడు. జైల్లో నాకు తోడు కావాలి అంటే అసలు ఎవరికి అర్థం కాల, ఈయనకు తోడు ఏంటా అనేది. ఎందుకు అడుగుతున్నాడు వల్లభనేని వంశీ తోడే? జగన్మోహన్ రెడ్డిని ఏమైనా పంపించాలా ఏంటి? ఎవరిని కోరుకుంటున్నాడు? ఈయనతో పాటు ఎవరు ఈ దారుణాలు చేసి నేను ఒక్కడనేంటి దొంగ వెనక వచ్చేవాడు ఎవడని చెప్పి సినిమాలో డైలాగ్ ఉండిద్ది రవితేజ బ్రహ్మానందన్. అలాగా నేను ఒక్కడనే కాదు ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా? ఇలా అస్సలు 1 కాదు 2 కాదు వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే. ఈ రోజున ఒక నిబద్ధత కలిగిన పార్టీ, ప్రజలు ఒక నమ్మకం పెట్టుకున్న పార్టీ, వాళ్ళకంటూ ఒక సపరేటు ఒక బ్రాండ్ ఉంది, ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది. అలాంటి వాళ్ళు ఇంకా ఇట్లా ప్రతిసారి వచ్చేసి కాళ్ళ మీద పడిపోయి బ్రతిమలాడుకొని నేను మారిపోయాను నన్ను నమ్ము అని చెప్పేసి ఏదో పాస్ సినిమాలో రావు గోపాలరావు లేకపోతే కోటా శ్రీనివాసరావు డైలాగులు చెప్తే ఇంకెవరు నమ్ముతారు? అయిపోయింది. మిమ్మల్ని మీరు అమ్మేసుకున్నారు జగన్మోహన్ రెడ్డికి, తల తాకట్టు పెట్టేశారు జగన్ దగ్గర. మీ నీతి నిజాయితీ కాదు, మీరు అవినీతి అనేది తెలిసిపోయింది. నీతి లేదు అక్కడ, అవినీతి మాత్రమే ఉంది. అవన్నీ తెలిసిపోయిన తర్వాత ఇంత కన్న తల్లి కంటే ఎక్కువగా వీళ్ళు అభిమానించే పార్టీ, దేవాలయంలో చూసుకునే ఆఫీసుని తగలబెట్టేసి ఆ కార్యకర్తల మీద దాడులు చేసి అస్సలు ఎస్సీ ఎస్టీల మీద తిరిగి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వీళ్ళు తెలియదు గుర్తులేదు మర్చిపోయే డైలాగులు చెప్తూ నీచాతి నీచమైన భాష ఉపయోగిస్తూ ఈ రోజున ఏ మొహం పెట్టుకొని వస్తారు? ఎవరు రానిస్తారు? ఎవరు ఒప్పుకుంటారు మీరు వస్తారంటే? అసలు కనీసం వాళ్ళకి ఆ అపాయింట్మెంట్ కూడా దొరికిద్దా? అవన్నీ ఈ రోజున ఏదో సాకు అడ్డం పెట్టుకొని రైతులని చెప్పేసి అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు చర్చిస్తారు, వాళ్ళు సహకరిస్తారు రైతులకి. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా ఎలా పనిచేస్తున్నారో మనం చూస్తున్నాం. ప్రజలందరి మనసులు తెలుసుకుంటున్నారు, వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా చిన్న చిన్న లోపాలు అనేవి ఉంటాయి. మరీ అంత పర్ఫెక్ట్గా వెళ్ళిపోవాలంటే కుదరదు. ఎందుకంటే ఈ రోజున సొసైటీ ఎలా ఉంది, అక్కడ ఆ పరిస్థితులకి ఆ గ్రామాలకి ఆ జిల్లాలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో చెప్పలేము. కాబట్టి అట్లాంటివి ఉంటాయి, వాటిని కూడా కొంచెం చూసుకొని వెళ్ళమని నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎక్కడ తప్పు జరగటానికి వీల్లేదు, ప్రజలను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ 2 సంవత్సరాలు కూటమి ఏ కార్యక్రమాలు చేస్తుందో వాళ్ళకి చెప్పండి అని కూడా చెప్తున్నారు. అలా మంచిగా ముందుకెళ్తున్నప్పుడు వీళ్ళందరూ వచ్చేసి కూరలో కరివేపాకు లాంటి వాళ్ళందరూ మాట్లాడుతుంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇదంతా ఒక హై డ్రామా, అదైతే వాస్తవం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.